Hi friends, good morning. This is Lucky Lashwin. Today our video is Swana Jayanti Complex. ఫస్ట్ వీడియోలో మీకు నేను గ్రీన్ గార్డెన్ అందాలు చెప్పాను. సెకండ్ వీడియోలో చిన్నపిల్లలకు సంబంధించిన ఆధార్ కార్డు ఎలా చేయించుకోవాలో చెప్పాను. ఇప్పుడు థర్డ్ వీడియో, ఇది వచ్చి నిజంగా షేర్ చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం. ఇది ఏంటంటే ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. ఎవరు ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, ఎవరు ఎక్కడికి పోవాలో తెలీదు, ఏ ఆధార్ కార్డుకి సంబంధించినది ఎక్కడ చెప్తారో తెలియదు. మొత్తం 6 ఫ్లోర్ ఉంటాయి, కిందకి పైకి తిప్పి చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు. ఇక్కడ ఎవరికి కరెక్ట్ సమాధానం చెప్పరు, సరైన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఆధార్ కార్డు ఎవరైనా అప్లై చేసిన తర్వాత 90 days తప్పనిసరిగా వెయిట్ చేయాలి. 90 days లోపల చాలామంది 2-3 times అప్లై చేసుకుంటున్నారు. 90 days వెయిట్ చేసిన తర్వాత అప్పుడే కూడా మనకి ఆధార్ కార్డు రాకపోతే అప్పుడు వెళ్ళి ఇక్కడ అంతవరకు మనం కొద్దిగా సైలెంట్గా ఉంటాము. నెక్స్ట్ వచ్చేసి 3rd ఫ్లోర్లో చిన్నపిల్లలకు సంబంధించిన ఆధార్ కార్డు 0 to 5 years వరకు చేస్తారు. మార్నింగ్ 8 o'clock టోకన్స్ ఇస్తారు. అది 150 టోకన్స్ ఉంటాయి. ఆ టోకన్స్ విధానంలోనే వెళ్ళి అక్కడ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ 6th ఫ్లోర్లో వచ్చేసి ఓన్లీ నేమ్ చేంజింగ్, అడ్రస్ చేంజింగ్, డేట్ ఆఫ్ బర్త్ చేంజింగ్ అట్లాంటి ఏదైనా ఉన్నాయి ఇక్కడ చేస్తారు. ఇక్కడ కూడా సేమ్ టోకన్ విధానము. 150 టోకన్స్ ఇస్తారు. ఆ టోకన్స్లో మనం వెయిట్ చేసి చేయించుకోవాలి. ఈవినింగ్ 4 to 5 కూడా ఒక్కోసారి అవుతుంది. అప్పటి వరకు వెయిట్ చేసినా ఆ రోజు మనకి అవ్వదు. నెక్స్ట్ డే రమ్మంటారు. నెక్స్ట్ డే మనం వెళ్ళాక వేరే ఇంకొక పర్సన్ ఉంటారు. అతను అంటాడు ఈరోజు అతను లేడు, మళ్ళీ ఇంకోసారి రమ్మంటారు. ఈ విధంగా తిప్పి విసుకొచ్చేస్తుంది. ఒక్కొక్కరికి సంవత్సరాలు కూడా అది అవ్వదు. తీరా ఎన్నిసార్లు తిరిగినా ఒక్కోసారి రిజెక్ట్ కూడా అవుతుంది. మళ్ళీ రీఅప్లైకి సేమ్ ఇక్కడికే రావాలి. ఇలా చాలా జరుగుతాయి అన్నమాట. మరి దీనికి సంబంధించిన అధికారులు ఎవరో కానీ కొంచెం ఈ విధానాన్ని లైట్గా చేంజ్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ కూడా ఇదే అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కానీ చాలా అంటే చాలా కష్టం అనిపిస్తుంది. వేల మంది ఇక్కడ వచ్చి చిన్నపిల్లలతో కూర్చొని చాలా అంటే చాలా అవస్థలు పడుతూ ఉంటారు. ఈ విధానం చాలా కరెక్ట్ లేదని నాకు అనిపించింది. అందుకే ఇది చూసి నేను వీడియో తీశాను. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారో మీరే చూడండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని షేర్ చేసి ఇంకొంతమందికి హెల్ప్ చేయండి. ఈ వీడియో ఆధార్ సెంటర్కి సంబంధించిన అధికారులకు అంటే వాళ్ళకి జరుగుతుంది. ఇంత రిస్క్ తీసుకొని చిన్నపిల్లల్ని తీసుకొని ఎర్లీ మార్నింగ్ వేరే దేశాల నుంచి వస్తారు, వేరే రాష్ట్రాల నుంచి వస్తారు. 5 రాష్ట్రాలకు ఇది ఒక్కటే హెడ్ బ్రాంచ్ కాబట్టి చాలామంది పిల్లలతో వెళ్ళి మనకి ఫుడ్ లేకుండా, వాటర్ లేకుండా వచ్చి ఇక్కడ కూర్చోడానికి సరైన కుర్చీలు ఉండవు, సరే చెప్పడానికి సరైన ఇన్ఫర్మేషన్ ఎవరు చెప్పరు. అదేమంటే టోకన్ తీసుకోండి అంటారు. ఆ టోకన్ టైం ఎప్పుడో వస్తుంది. ఇలా చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఒకవేళ ఏదైనా తినాలి అంటే బయట వచ్చి చూస్తే ఏదైనా చాలా కాస్ట్గా ఉంటుంది అక్కడ బయట. ఇలా చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తూ బాధపడుతూ ఉన్నారు. మీరు ఈ వీడియోని షేర్ చేయడం వల్ల ఇంకొంతమందికి సహాయం చేసినట్లుగా ఉంటుంది. ప్లీజ్ షేర్ మై వీడియో, ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. ఇంతవరకు నా వీడియోని చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.